రే నీకు విషయం అర్థం కావట్లా. ఇవాళ పెద్ద హీరో సినిమా, అది పెద్ద బడ్జెట్. టికెట్లు తెచ్చిమంటే నేను ఎక్కడ నుండి తెచ్చిస్తాను? ఏంటి ఇండస్ట్రీలో ఉన్నానా? ఉన్నాను, అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాను, అది ఒకే ఒక్క సినిమా, చిన్న బడ్జెట్ సినిమా. అరే నేనే సొంతూరులో అన్న అడుక్కుంటున్నాను రా టికెట్లు. ఏంటి 10 టికెట్లు కావాలా? కష్టమయ్యా, ఫోన్ పెట్టి. అక్క బాగున్నావా? పిల్లలు బాగున్నారా? ఏంటి టికెట్లు కావాలా? వెళ్ళి కౌంటర్లో నుంచోండి, ఇస్తారు. అరే నాకే దిక్కు లేదు. అవునక్క నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, కానీ ఆ సినిమాకి చేయలేదు, నన్ను వదిలే. హలో 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 సూరి, సుబ్బు, సాయి, గోపి ప్రసాద్, మోహన్ గాడు వీళ్ళందరికీ టికెట్లు తీస్తే సంపేస్తానని చెప్పాను. మా వాడు అసిస్టెంట్ డైరెక్టర్, మినిమం 25 టికెట్లైనా తీస్తా అన్న. అరే నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది ఒకే ఒక్క సినిమా, అది చిన్న బడ్జెట్ సినిమా. టికెట్లు నేను తెచ్చిచ్చేది. అదంతా కాదు మామ, నువ్వు జస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ అలా టచ్ చేసి వస్తేనే నాగార్జున గారికి మా వాడు ఎంత చెప్తే అంత అని చెప్పేసి అన్న. టికెట్లు కావాలి అంతేగా? అంతే. టికెట్లు ప్రశాంత్ చెప్పరా. ఏంటి నేనేం చేస్తాను? నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, నేను అదే అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోర్స్ చేశాను, అయిపోయింది. జాబ్ కూడా వస్తుందిరా, స్టార్ట్అప్ కంపెనీ. ఒక కాల్ లెటర్ ఇంకొక 2-3 months లో వచ్చేస్తుంది. బాయ్ రా, బాయ్. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.